హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ 8 ఆఫ్ శాండ్విచ్ సిరీస్ లో చీజీ పాలక్ కార్న్ శాండ్విచ్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా భలే ఉంటుంది శాండ్విచ్. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా 1 టీ స్పూన్ బటర్ ని వేడి చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు లైట్ గా ఫ్రై చేసుకోండి చాలు. ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ వి స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్ అయితే ఉడికించుని యాడ్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఒక 100 గ్రామ్స్ పాలకూరని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా పాలకూరలో నుంచి వాటర్ వస్తాయి. ఇవి అన్ని ఎగిరిపోయి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లోకి 2 టీ స్పూన్ల బటర్ ని యాడ్ చేసుకోండి. బటర్ కరుగుతున్నప్పుడే 1 టీ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. పిండిని బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక 250 ml కాచిన పాలను యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ ని యాడ్ చేసుకోండి. మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానోని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మోజరెల్లా చీజ్ ని యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ క్రీమీగా థిక్గా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి. ఇలా దగ్గరగా అయ్యాక ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని ఫ్రై చేసుకున్న పాలక్ కార్న్ ని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లోనే ఇంకా దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నారు అంటే ఇలా థిక్గా క్రీమీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 వీట్ ఆర్ వైట్ బ్రెడ్ స్లైస్ ని తీసుకోండి. రెడీ చేసుకున్న పాలక్ స్టఫ్ ని 2 బ్రెడ్ స్లైసెస్ మీద యాడ్ చేసుకుని ఈవెన్ గా బ్రెడ్ స్లైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ష్రెడ్డెడ్ మోజరెల్లా చీజ్ ని 2 బ్రెడ్ స్లైసెస్ మీద ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తో 2 శాండ్విచ్ల్ని కవర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు తవాని బటర్ తో గ్రీస్ చేసుకుని ఒక శాండ్విచ్ ని యాడ్ చేసి లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు శాండ్విచ్ ని పక్కన పెట్టి మళ్ళీ బటర్ ని యాడ్ చేసుకొని మరొక సైడ్ కూడా 1 నిమిషం రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ శాండ్విచ్ ని వేడివేడిగా తింటే భలే ఉంటుంది. నేను ప్రిపేర్ చేసుకున్న పాలక్ స్టఫ్ తో 3 శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.